గుడ్ మార్నింగ్ ఎవరివన్. సెకండ్ బేకంలోని మనకి కోర్సుకు సంబంధించి బిజినెస్ అనలిటిక్స్లో ఎన్నోవాలోని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ప్రీవియస్గా చూసుకుంటే కనుక మనము ఎన్నోవా డైరెక్ట్ మెథడ్లో ఎన్నోవా ఏ విధంగా చేయాలో మనము చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మనము ఇండైరెక్ట్ మెథడ్లో ఈ ఎన్నోవా అనేది ఏ విధంగా చేయాలో మనం చెప్పుకుందాం. అయితే మనం ఒక లెక్క అనేది ఇవ్వడం జరిగింది. ఆ లెక్క చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంది. క్వశ్చన్ వచ్చేసరికి 3 పట్టణాల్లోని అంటే 3 సిటీస్లోని ఒక వస్తువు యొక్క చిల్లర ధరలో వ్యత్యాసాలు ప్రాముఖ్యతను పరీక్షించండి అన్నాడు. వ్యత్యాసాల ప్రాముఖ్యతను పరీక్షించండి అన్నాడు. అయితే ఈ 4 సిటీలోని దుకాణాలలో వస్తువుల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అన్నాడు. మరొకసారి లెక్క చూసుకుంటే కనుక 3 సిటీస్లో ఒక వస్తువు యొక్క చిల్లర ధరలో వ్యత్యాసాల ప్రాముఖ్యతను పరీక్షించండి అన్నాడు. అయితే ఈ 4 పట్టణంలోని దుకాణాలు వస్తువుల ధరలు ఈ దిగువ విధంగా ఉన్నాయి అన్నాడు. అంటే మనకి 3 సిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. చూసుకుంటే దీంట్లో సిటీ ఏ, అలాగే సిటీ బి, అలాగే పట్టణం సి, ఇలాగా 3 సిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ 3 సిటీస్ యొక్క ప్రైజెస్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. సో మనం చూసుకుంటే కనుక సిటీ ఏలో ఫస్ట్ వన్ వచ్చేసరికి 16, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి 18, అలాగే థర్డ్ వన్ యొక్క ప్రొడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 12, అలాగే ఫోర్త్ వన్ యొక్క ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసరికి 12. ఈ మొత్తం కలిపేస్తే కనుక సిటీ ఏ కలిపేస్తే మొత్తం ఎంత, దీని యొక్క ప్రొడక్ట్ ప్రైస్ 48. మొత్తం ప్లస్ చేస్తే కనుక మొత్తం ఎంత వచ్చింది 48. ఓకేనా. అలాగే సిటీ బి చూసుకుంటే కనుక దీంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ ఎంత అంటే 14 రూపీస్. అలాగే సెకండ్ ప్రోడక్ట్కి వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ ఎంత అంటే 10 రూపీస్. అలాగే థర్డ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత అంటే 10 రూపీస్. అలాగే నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత అంటే 6 రూపీస్. ఈ విధంగా సిటీ బిలో ఈ విధంగా ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రైజెస్ మొత్తం అనేది చేసేయాలి, అంటే ప్లస్ చేయాలి. అంటే 14 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 6 చేస్తే మొత్తం ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఎంత అంటే టోటల్ ఎంత అంటే 40 రూపీస్ మనం చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో సిటీ బిలో. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక సిటీ సి యొక్క ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 4 రూపీస్. అలాగే సెకండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 10 రూపీస్. అలాగే థర్డ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 18 రూపీస్. అలాగే లాస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 10 రూపీస్. ఓకేనా. ఈ విధంగా సిటీ సిలో ఈ విధంగా ప్రోడక్ట్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రైస్ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 42. సో ఏ విధంగా వచ్చిందంటే 4 ప్లస్ 10 ప్లస్ 18 ప్లస్ అలాగే 10 ప్లస్ చేస్తే కనుక మొత్తం సిటీ సి యొక్క ప్రైస్ అనేది 42 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనము 48 ప్లస్ 40 ప్లస్ 42 చేస్తే మొత్తం ఎంత వస్తుందంటే 130 అనేది వస్తుంది. సవర్ణ కాలం మొత్తం ఎంత వస్తుందంటే 130 అనేది వస్తుంది అన్నమాట.
ఈ విధంగా మనకి లెక్క అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం ఏం చేయాలంటే మనం దగ్గర పద్ధతిలో మనం అనేది లెక్క అనేది చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనము సవర్ణ కారకం అనేది కట్టాలి. సో ఆ సవర్ణ కారకం చూసుకుంటే దాని ప్రిన్సిపల్ గా చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి సవర్ణ కారకం. దీని యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక మనకి టీ హోల్ స్క్వేర్ బై ఎన్, టీ హోల్ స్క్వేర్ బై ఎన్. దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి? టీ హోల్ స్క్వేర్ బై ఎన్. సో టీ హోల్ స్క్వేర్ టీ అంటే ప్రతిచైనాల మొత్తం మనము తీసుకోవాలి. ప్రతిచైనాల మొత్తం విలువను మనం తీసుకోవాలి. మనం ఇంతకుముందు ప్రతిచైన మొత్తం విలువను కట్టాము. మనకి ఎంత వచ్చింది? మనకి 48 ప్లస్ 40 ప్లస్ 42 చేస్తే ఎంత వచ్చింది? మొత్తం ప్రతిచైన మొత్తము 130 అనేది రావడం జరిగింది. సో ఈ 130 మీద మనం ఏం చేయాలంటే సవర్ణ కారకం చేయాలి. సో టీ అనేది 130 వచ్చింది. అలాగే ఎన్ అంటే మనకి పరిశీలన సంఖ్య. మొత్తం మనకి చూసుకుంటే కనుక సిటీ ఏ, సిటీ బి, సిటీ సి యొక్క మొత్తం ప్రోడక్ట్స్ ప్రైస్ చూసుకుంటే మొత్తం 12 ఉన్నాయి. ప్రోడక్ట్స్ చూసుకుంటే కనుక 12 ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ 12 ప్రోడక్ట్స్ నెంబర్స్ మనం ఇక్కడ అనేది తీసుకోవాలి. మొత్తం 12. ఓకేనా? టీ అనేది ప్రతి చైనాల మొత్తము, అలాగే ఎన్ అనేది ప్రొడక్ట్స్ మొత్తం ఎన్నైతే ఉన్నాయో పరిశీలన సంఖ్య ఎన్నైతే ఉన్నాయో అది మనం తీసుకోవాలి మనకి ఇచ్చిన లెక్కలో. సో ఇప్పుడు మనము టీ ఎన్ వాల్యూస్ దొరికినాయి. ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి టీ హోల్ స్క్వేర్ అన్నారు. సో 130 బై 12 అంటే 130 హోల్ స్క్వేర్ బై 12. ఇప్పుడు 130 ఇంటూ 130 బై 12 చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 130 ఇంటూ 130 బై 12 చేస్తే ఎంత వస్తుంది? 16,900 అనేది వస్తుంది. 16,900 అనేది వస్తుంది. బై 12 చేయాలి. ఎంత వస్తుంది మనకి? బై 12 చేస్తే 16,900 బై 12 చేస్తే ఎంత వస్తుంది? 1,408. 1,408.33 అనేది వస్తుంది. ఓకేనా? 1,408.33 అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము సవర్ణ కారకం అనేది కడతాం. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక సవర్ణ కారకం టీ హోల్ స్క్వేర్ బై ఎన్. టీ అని మనం ఏం తీసుకోవాలి? ప్రతి చైనాలో మొత్తం అనేది తీసుకోవాలి. అలాగే ఎన్ అనేది పరిశీలన సంఖ్యలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సంఖ్యలు మనము తీసుకోవాలి. సో ఇప్పుడు మనము టీ హోల్ స్క్వేర్ బై ఎన్ అప్లై చేస్తే కనుక 130 హోల్ స్క్వేర్ బై 12 అంటే మనం 130ని మనం 2 చూసుకున్నాం. 130 ఇంటూ 130 కింద చూపించుకున్నాం. బై 12 చేస్తే ఎంత వస్తుందంటే 16,900 వస్తుంది. సో ఈ 16,900 బై 12 చేస్తే కనుక సవర్ణ కారకమైన ఫ్యాక్టర్ అనేది ఎంత వస్తుందంటే మనకి 1,408.33 అనేది ఫ్యాక్టర్ అనేది సవర్ణ కారకమైన ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనము మొత్తం ఎస్ఎస్ కట్టాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మొత్తం ఎస్ఎస్ అనేది కట్టాలి. సో మొత్తం ఎస్ఎస్ అనేది ఏ విధంగా కట్టాలని చూసుకుంటే కనుక ఏ విధంగా కట్టాలి చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. సో
మొత్తం ఎస్ఎస్ ఈక్వల్ టు దీని యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ హోల్ స్క్వేర్ బై ఎన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై మైనస్ టీ హోల్ స్క్వేర్ బై ఎన్. మనం సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనేది ఏ విధంగా కట్టామంటే మనకి ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే కనుక మొత్తం సిటీ ఏ, సిటీ బి, సిటీ సి అని ఇవ్వడం జరిగింది. సో మనం దాని యొక్క ప్రొడక్ట్స్ మొత్తం కూడా మనం హోల్ స్క్వేర్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిటీ ఏ. సిటీ ఏ చూసుకుంటే కనుక ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత 16. ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత 16 హోల్ స్క్వేర్ చేయాలి. ప్లస్ అలాగే సెకండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత మనకి 8 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే నెక్స్ట్ వన్ థర్డ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత చూసుకుంటే 12 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే కనుక 12 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది సిటీ ఏ సంబంధించిన ప్రోడక్ట్ ప్రైజెస్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోడక్ట్ బి సంబంధించిన ప్రైజెస్. ప్రోడక్ట్ బి ప్రైజెస్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది 14 వచ్చింది. సో 14 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే సెకండ్ ప్రైజ్ యొక్క వాల్యూ చూసుకుంటే 10 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే నెక్స్ట్ వన్ కూడా 10 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే సిటీ బిలో చూసుకుంటే నెక్స్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 6 హోల్ స్క్వేర్. ఇక్కడికి మనకి బి ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ అనేవి మనం హోల్ స్క్వేర్ చేసాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సి ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ అనేవి మనము హోల్ స్క్వేర్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే కనుక 4 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే సెకండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 10 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే కనుక 8 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే లాస్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే కనుక 10 హోల్ స్క్వేర్. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాని మొత్తం అన్నింటిలో మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేసుకుంటూ రావాలి. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 16 హోల్ స్క్వేర్ ప్లస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 12 హోల్ స్క్వేర్ మనకి సిటీ ఏకి సంబంధించింది. ఓకేనా. మళ్ళీ ఇవి బి సిటీ బికి సంబంధించిన ప్రొడక్ట్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. 14 హోల్ స్క్వేర్ ప్లస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడికేమో బికి సంబంధించింది, ఇదేమో సికి సంబంధించిన ప్రోడక్ట్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే 10 హోల్ స్క్వేర్. ఈ విధంగా మనము సిగ్మా ఎక్స్ స్క్వేర్ యొక్క టోటల్ మనము ఈ విధంగా అనేది కాల్కులేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మనము స్క్వేర్ చేసుకుంటూ రావాలి. అంటే 16 × 16 ఎంత వస్తుంది మనకి 16 × 16 ఎంత వస్తుందో 256 అనేది వస్తుంది. ప్లస్ తర్వాత 8 హోల్ స్క్వేర్ 8 × 8 ఎంత 64 అనేది వస్తుంది. ప్లస్ 12 × 12 ఎంత 144 ప్లస్ అలాగే 12 × 12 ఎంత మళ్ళీ 144 ప్లస్ అలాగే 14 × 14 ఎంత 196 ప్లస్ అలాగే 10 × 10 చేస్తే ఎంత వస్తుంది
100 ప్లస్ అలాగే నెక్స్ట్ వన్ 10 into 10 చేస్తే ఎంత వస్తుంది 100 ప్లస్ అలాగే నెక్స్ట్ వన్ 6 into 6 ఎంత 36 ప్లస్ అలాగే 4 into 4 ఎంతమా 16 plus 10 into 10 100 plus అలాగే 80 into 18 80 ఎంత 64 plus 100 ఓకేనా ఈ విధంగా కాల్కులేట్ చేయడం జరుగుతుంది సో మనం చూసుకుంటే కనుక ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 16 హోల్ స్క్వేర్ కి స్క్వేర్ చేస్తే 256 వస్తుంది ప్లస్ 8 హోల్ స్క్వేర్ చేస్తే కనుక మనకి 64 రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక 12 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 144 వస్తుంది ప్లస్ 12 హోల్ స్క్వేర్ చేస్తే 144 వస్తుంది ప్లస్ అలాగే 14 హోల్ స్క్వేర్ చేస్తే కనుక 196 వస్తుంది ప్లస్ అలాగే 10 హోల్ స్క్వేర్ చేస్తే 100 వస్తుంది ప్లస్ మళ్ళీ 10 హోల్ స్క్వేర్ చేస్తే కనుక 100 వస్తుంది ప్లస్ 6 హోల్ స్క్వేర్ చేస్తే 36 వస్తుంది ప్లస్ 4 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 16 వస్తుంది ప్లస్ అలాగే మనకి 10 హోల్ స్క్వేర్ చేస్తే 100 వస్తుంది ప్లస్ అలాగే నెక్స్ట్ వన్ మనకి 8 హోల్ స్క్వేర్ చేస్తే 64 వస్తుంది ప్లస్ అలాగే 10 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 100 వస్తుంది సో ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి మైనస్ మనకి ఇంత ముందు ఇక్కడ టీ హోల్ స్క్వేర్ బై n చేస్తాం కదా దాని యొక్క టోటల్ మనం వేసుకోవాలి ఎంతంటే ఎంత వచ్చింది మనకి 1408.33 అనేది రావడం జరిగింది మైనస్ 1408.33 అనేది జరిగింది అంటే ఈ మొత్తం అన్నిటిలో నుంచి 1408.33 అనేది తీసివేయాలి సో ఇప్పుడు ఈ అమౌంట్స్ మొత్తం కూడా మనము టోటల్ అనేది చేసేయాలి సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి 256 ప్లస్ 64 ప్లస్ 144 ప్లస్ 144 ప్లస్ 196 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 36 ప్లస్ 16 ప్లస్ 100 ప్లస్ 64 ప్లస్ 100 జస్ట్ మొత్తం ఎంత వస్తుంది 1320 అనేది వస్తుంది ఇప్పుడు ఈ 1320 లో నుంచి మన టీ హోల్ స్క్వేర్ ని తీసివేయాలి సో టీ హోల్ స్క్వేర్ బై n ఎంత వచ్చింది మనకి 1408.33 అనేది రావడం జరిగింది సో ఇప్పుడు 1408.33 తీసివేయాలి అంటే ఈ 1320 లో నుంచి 1320 లో నుంచి మనము 104.33 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 88.33 అనేది వస్తుంది 88.33 అనేది వస్తుంది అంటే మొత్తం ఎస్ఎస్ యొక్క విలువ ఎంత వస్తుందంటే 88.33 అనేది వస్తుంది ఇప్పుడు మొత్తం నష్టం చూసుకుంటే కనుక ఎస్ఎస్ఎల్ మధ్య అనేది కనుక్కోవాలి సో ఆ ఎస్ఎస్ఎల్ మధ్య అనేది ఏ విధంగా కనుక్కోవాలంటే చూసుకుంటే కనుక ఎస్ఎస్ఎల్ మధ్య చూస్తే మనం ఇప్పుడు ఎస్ఎస్ఎల్ మధ్య అనేది కనుక్కోవాలి ఎస్ఎస్ఎల్ మధ్య ఇప్పుడు ఎస్ఎస్ఎల్ మధ్య మనము దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై n మైనస్ టీ హోల్ స్క్వేర్ బై n
ఓకేనా. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ టీ హోల్ స్క్వేర్ బై ఎన్. ఓకేనా. మనకి ఇప్పుడు సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై ఎన్ అనేది ఏ విధంగా తీసుకోవాలని చూసుకుంటే కనుక ఒకటేమో సో మనము సిగ్మా టీ హోల్ స్క్వేర్ అనేది ఏ విధంగా కట్టాలంటే మనకి ఇచ్చిన ఇంతకు ముందు మనకి ప్రాబ్లమేటిక్ లో చూసుకుంటే కనుక మనం ఇక్కడ టోటల్ అనేది చేసాము, సిటీ ఏ యొక్క టోటల్ చేసాము, సిటీ బి యొక్క ప్రైజెస్ మొత్తం అనేది టోటల్ చేసాము, సిటీ సి యొక్క ప్రైజెస్ మొత్తం అనేది టోటల్ చేసాము. సో అట్లా మనం బై అనేది చేయాలి. మనం చూసుకుంటే కనుక ఫస్ట్ మనం వచ్చేసరికి సిటీ ఏ యొక్క టోటల్ మనకి ఎంత, మనకి 48 అనేది రావడం జరిగింది. సో 48 హోల్ స్క్వేర్ బై మనకి మొత్తం ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకి 4 ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సిటీ ఏ మొత్తం 4 ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ 4 ప్రొడక్ట్స్ మనం ఇక్కడ అనేది చూపించుకోవాలి. బై 4 ప్లస్ అలాగే నెక్స్ట్ వన్ సిటీ బి సంబంధించిన టోటల్ మొత్తం ఎంత వచ్చింది, మనకి 40 అనేది రావడం జరిగింది. సో 40 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ అలాగే సిటీ సి సంబంధించిన టోటల్ ఎంత వచ్చింది, మనకి 42 అనేది రావడం జరిగింది. సో 42 బై హోల్ స్క్వేర్ బై 4 మైనస్ మనకి టీ హోల్ స్క్వేర్ బై ఎన్ ఎంత వచ్చింది, మనకి 1.408.33 అనేది రావడం జరిగింది. మైనస్ 1.408.33 అనేది 1408.33 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ అనేది ఏం చేయాలి. సో మనం చూస్తే కనుక 48 ఇంటూ 48 చేస్తే ఎంత వస్తుంది, మనకి ఎంత వస్తుంది, 2304/4 ప్లస్ అలాగే 40 ఇంటూ 40 చేస్తే ఎంత వస్తుంది, 1600/4 ప్లస్ అలాగే 42 ఇంటూ 42 చేస్తే ఎంత వస్తుంది, 1004/4 మైనస్ 408.3 మైనస్ 408.33. ఓకేనా. మనకి ఏ విధంగా చూసుకుంటే కనుక 48 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 2304 వస్తుంది. సో దీని బై 4 ప్లస్ అలాగే 40 అని హోల్ స్క్వేర్ చేస్తే 1600 వస్తుంది. బై 4 ప్లస్ అలాగే 42 హోల్ స్క్వేర్ చేస్తే కనుక 1764 అనేది వస్తుంది. బై 4 చేస్తే బై 4 అనేది చేయాలి. మైనస్ ఇప్పుడు టీ హోల్ స్క్వేర్ బై అనేది తీసుకొస్తే కనుక మనకి 1408.33 అనేది వాల్యూ వస్తుంది. సో దాన్ని మనము ఈ వాల్యూస్ నుంచి తీసివేయాలి. ఫస్ట్ లో చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు 2304/4 చేస్తే ఎంత వస్తుంది, మనకి దీని బై 4 చేస్తే ఎంత వస్తుంది, 576 అనేది వస్తుంది. ప్లస్ అలాగే 1600/4 చేస్తే ఎంత వస్తుంది, మనకి 400 అనేది వస్తుంది. ప్లస్ అలాగే మనకి 1764/4 చేస్తే ఎంత వస్తుంది, మనకి 441 అనేది వస్తుంది. మైనస్ ఈ వాల్యూస్ మనం ఇక్కడ వేసుకోవాలి. 1408/3.33. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం కలిపేయాలి మనకి. సో కలిపేస్తే చూస్తే కనుక ఎంత వస్తుంది, మనకి
1417 మైనస్ ఈ వాల్యూ మనం తీసేయాలి 1408.33 తీసివేస్తే ఎంత వస్తుంది మనకి మైనస్ 8.67 అనేది ఎస్ఎస్ఎల్ మధ్య అనేది వస్తుంది ఓకేనా 8.67 అంటే ఎస్ఎస్ఎల్ మధ్య అనేది వస్తుంది ఓకేనా అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఎస్ఎస్ లోపు ఎస్ఎస్ ఈ విధంగా కాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ ఎస్ఎస్ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ప్రిన్సిపల్ చూసుకుంటే మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై ఎన్ సిగ్మా హోల్ స్క్వేర్ బై ఎన్ దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై ఎన్ ఇది మనం చూసుకుంటే కనుక మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ మొత్తం ఎంత వచ్చింది మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 1320 అనేది రావడం జరిగింది సో ఈ 1320 మైనస్ అలాగే సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై ఎన్ ఎంత వచ్చింది మనకి ఎంత వచ్చింది చూస్తే కనుక 1417 ఇప్పుడు ఇట్లోంచి ఈ వాల్యూని మనం తీసివేయాలి మైనస్ 1417 ఎంత వస్తుందంటే 97 అనేది వస్తుంది సో ఎస్ఎస్ లోతో ఈ విధంగా కాల్కులేట్ చేస్తారు సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై ఎన్ మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఈ 1120 మనం ఏ విధంగా తీసుకున్నాము మొత్తం ఎస్ఎస్ని మనం తీసుకున్నాము అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సిగ్మా టీ హోల్ స్క్వేర్ బై ఎన్ అనేది మనం ఇంతకు ముందు వాల్యూ చూసుకున్న టోటల్ ఏదైతే ఉందో టోటల్ తీసుకున్నాం చేస్తే ఎంత వస్తుందంటే 97 అంటే మైనస్ 97 అనేది వస్తుంది అనమాట ఓకేనా అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మనము ఎన్నో టేబుల్ అనేది తయారు చేయాలి ఆ ఎన్నో టేబుల్ తీసుకుంటే కనుక ఈ విధంగా అనేది ఉంటుంది ఎన్నో టేబుల్ అనేది ఈ విధంగా కాల్కులేట్ చేయడం జరిగింది సో ఎస్ఎస్ మధ్య చూసుకుంటే కనుక వర్గాల మొత్తం ఎంత వచ్చిందంటే 8.61 వచ్చింది సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చూసుకుంటే కనుక మనకి 3 సిటీస్ ఉన్నాయి ఆ 3 మైనస్ 1 చేస్తే మనకి 2 అనేది వస్తుంది ఇప్పుడు మనము ఈ 8.67 బై 2 చేస్తే కనుక ఎంఎస్ అనేది వర్గాల మొత్తం అనేది 4.335 అనేది వస్తుంది అలాగే ఫ్రీక్వెన్సీ చూసుకుంటే కనుక ఈ 4.335 బై 8.0833 చేస్తే కనుక మన ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది అనమాట ఓకేనా అలాగే ఎస్ఎస్ చూసుకుంటే కనుక మనకి 97 వచ్చింది సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చూసుకుంటే కనుక 12 మైనస్ మొత్తం మనకి ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ 12 ఉన్నాయి సో 12 మైనస్ 3 అనేది చేస్తే కనుక మనకి 9 అనేది వస్తుంది సో దీనిపై ఈ విధంగా మనకి వాల్యూ అనేది వస్తుంది సో ఈ విధంగా ఎన్నో టేబుల్ అనేది కాల్కులేట్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్